నేను డాక్టర్ రేవంత్, ఆంకాలజిస్ట్, హైదరాబాద్. స్కిన్ క్యాన్సర్కి సన్ రేస్ మెయిన్ రీజన్ అని మనందరికీ తెలుసు. కాకపోతే సన్ రేస్లో యూవీ రేస్ మాత్రం మోస్ట్ హార్మ్ఫుల్ అని మనందరికి కూడా తెలుసు. వాటిల్లో యూవీఏ, యూవీబీ, యూవీసీ ఈ 3 వేరియేషన్స్ ఉన్నాయి. వాటిల్లో యూవీసీ ఈజ్ ఆల్రెడీ ఫిల్టర్డ్ బై ఓజోన్ లేయర్. సో యూవీబీ అండ్ యూవీఏ ఈ 2 మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్కిన్ క్యాన్సర్. ఎదర్ ఇట్ ఈస్ మెలనోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, బేసల్ సెల్ కార్సినోమా, దేనికైనా యూవీ రేస్, యూవీఏ అండ్ యూవీబీ ఆర్ మోస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో దీని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనకి సన్ స్క్రీన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఈ సన్ స్క్రీన్స్లో తీసుకునేటప్పుడు 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. ఒకటి దాని సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఎంత, 2 పిఎఫ్ ఫ్యాక్టర్ ఎంత. వీటిల్లో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటే ఎస్పీఎఫ్ ఎంత అంటే SPF 30 కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే పిఏ అన్నది ప్లస్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు SPF అంటే ఏంటి? సన్ నుంచి వచ్చే యూవీ రేస్ని ఫిల్టర్ చేసే కెపాసిటీ. సపోజ్ మన బాడీలో నార్మల్గా మెలనిన్ ఉంటుంది స్కిన్ లోపల. ఈ మెలనిన్కి అప్రాక్సిమేట్లీ 50 to 75% ఆఫ్ యూవీ రేస్ని బాడీ లోపలికి వెళ్లకుండా దాన్ని ఫిల్టర్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఎప్పుడైతే దీని మీద మనం SPF 30 ఉన్న ఫ్యాక్టర్ రాసామనుకోండి, దానికి అప్రాక్సిమేట్లీ 30 times ఎక్కువ ప్రొటెక్షన్ దొరుకుతుంది. అంటే సుమారు వీఆర్ గోయింగ్ టు గెట్ అప్రాక్సిమేట్లీ 97% ఆఫ్ ద రేస్ విచ్ ఆర్ బీయింగ్ ఫిల్టర్డ్. అట్లాగే SPF 30 కాస్త ఇంకా 50, 100 చేసామనుకోండి, పెద్ద డిఫరెన్స్ ఉండదు. అప్రాక్సిమేట్లీ 97 కాస్త 99 అవుతుంది. సో మినిమం SPF 30 కంటే ఎక్కువ ఉండేది తీసుకోవడం అనేది అప్రోప్రియేట్. అట్లాగే యూవీ రేస్, ఏ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి పిఏ ఫ్యాక్టర్ అనేది చూసుకోవాలి. పిఏ ఫ్యాక్టర్ కనుక పిఏ ప్లస్ కంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది. సో సన్ స్క్రీన్ని చూస్ చేసుకునేటప్పుడు ఈ 2 ఫ్యాక్టర్స్ అంటే SPF ఫ్యాక్టర్ ఎంత, పిఏ ఫ్యాక్టర్ ఎంత అన్నది చూసుకొని కొనుక్కోండి. రెండోది, సన్ స్క్రీన్స్ని అప్రాక్సిమేట్లీ ఎవ్రీ 2 hours ఒకసారి రాసుకుంటూ ఉండాలి. సో ఎండలో ఉన్నప్పుడు ప్రిఫరబుల్లీ మార్నింగ్ 10 o'clock నుంచి 4 o'clock వరకు బయటకు తప్పకుండా వెళ్లాల్సి వస్తే ఆ టైంలో సన్ స్క్రీన్ వాడినప్పుడు ఎవ్రీ 2 hours ఒకసారి వాడుతూ ఉండాలి. మార్నింగ్ రాసాం కదా ఇదే సరిపోయిందని అనుకోకూడదు. ఎండలోకి వెళ్ళి ఒక పావు గంట ముందు రాసుకోవాలి. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ.